ఏడాదిలో ఇప్పటికే కృష్ణగాడి వీరప్రేమ కథ జెంటిల్‌మ్యాన్ సినిమాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో 'మజ్ను' సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడా లేదా అన్న విషయం తెలుసుకుందాం. కథ: బీటెక్ పూర్తి చేసి రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంటాడు ఆదిత్య. నాని తన మిత్రుడికి ప్రేమ సాయం చేసేందుకు వస్తాడు. అక్కడ సుమాంజలి ప్రియాశ్రీని చూసి ఇష్టపడతాడు. అయితే ఆమెను తన వైపు తిప్పుకునేందుకు తన ప్రేమనే కథ రూపంలో చెప్తాడు నాని. తన పాత కథలో ప్రియురాలిని మరిచిపోలేక తిరిగి కిరణ్మయి వద్దకు బయలుదేరుతాడు నేచురల్ స్టార్. మరి కథలో నాని తాను మొదట ప్రేమించిన కిరణ్మయిని ఇష్టపడతాడా లేదా ప్రియాని ఇష్టపడతాడా అనేది మిగిలిన కథ. పెర్ఫార్మెన్స్: ప్రతి సినిమాలో లాగే చాలా ఈజీగా సహజంగా నటించాడు నాని. హీరోయిన్స్ అను ప్రియలు ఇద్దరు పర్వాలేదనిపించారు. హీరో ఫ్రెండ్గా సత్య, మధ్య మధ్యలో వచ్చిపోయే పోసాని వెన్నెల కిషోర్లు కడుపుబ్బా నవ్విస్తారు. హీరో హీరోయిన్తో పాటు సినిమా అంతా పై ముగ్గురు తప్ప వేరొకరు కనిపించరు. సినిమా ప్రారంభం చివరిలో దర్శకుడు రాజమౌళి కనిపిస్తాడు. ఇందులో తనపై తానే సెటైర్లు వేసుకుని మనల్ని నవ్విస్తాడు. అయితే క్లైమాక్స్లో మరో హీరో రాజ్ తరుణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. విశ్లేషణ: ఇక సినిమా కథ పాతదే అయినా దర్శకుడు విరించి వర్మ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా బోరింగ్ అనిపించదు. బడ్జెట్ పరంగా భారీ సినిమా కాకపోయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు నిర్మాత గీతా పి కిరణ్లు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. లొకేషన్స్ ఎలా ఉన్నా వాటిని స్క్రీన్ మీద అత్యద్భుతంగా చూపాడు సినిమాటోగ్రాఫర్ జ్ఞాన్ శేఖర్. అయితే హీరో ఫ్లాష్ బ్యాక్ కొంత నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఉన్న కథనే ఎంచుకొని దానికి కాస్త హ్యూమర్ టచ్ ఇచ్చి చూపడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్పాలి. కథ పాతదే అయినా నాని కోసం సినిమా చూడాల్సిందే. రేటింగ్ 3/5.